కాకినాడ 41వ డివిజన్లో నెలకొన్న ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కు 41వ డివిజన్ బీజేపీ నాయకులు గోడి వెంకట్ స్థానికులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో నగరపాలక సంస్థ కమిషనర్ వారిని కలిసి ఎస్హెచ్తాపురం రైల్వే ఖాళీ స్థలంలో కొన్ని నెలలుగా ఆ ప్రాంతం చిట్టడవిలా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే డివిజన్లో సిమెంట్ రోడ్లు సుమారు ఎన్నో సంవత్సరాలు పైబడి రోడ్లు వేశారని, ఇప్పుడు రోడ్లు శిథిలమైపోయాయని చెప్పి స్థానికులతో కలిసి వినతి పత్రం అందజేశారు. కమిషనర్ స్పందించి చిట్టడవి ప్రాంతాన్ని రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి పరిష్కరిస్తామని అన్నారు. అలాగే రోడ్లకు సంబంధించిన సమస్యలను అధికారులు పరిశీలించి రోడ్లు వేసే ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం బీజేపీ నాయకులు గోడి వెంకట్ మాట్లాడుతూ 41వ డివిజన్లో సమస్యలు తెలుసుకుని స్థానికులతో కలిసి ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో వినతి పత్రం కమిషనర్కి ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు చిక్కం నానాజీ శర్మ, పెంటకోట సత్యవతి, నాగభూషణం, సత్యనారాయణ, ఎండమూరి అప్పారావులు పాల్గొన్నారు. కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఈ వివరం గురించి చెప్పడం జరిగింది. రైల్వే గోడ వారిని పడగొడేశారు. రైల్వే గోడ కూడా పడగొడేశారు. గతంలో మొక్కలు వేయడానికి అని చెప్పేసి 2 years బ్యాక్ ఒక రైల్వే గోడ పగలగొట్టారు. కానీ అది నిరుపయోగంగా ఉంచేశారు. దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. చిట్టడుగు కింద పెరిగిపోవడం వల్ల అసంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. రాత్రులు ఏదన్నా మనం రివర్స్ అయినా మా మీద రివర్స్ అయ్యి వ్యక్తులు కూడా ఉన్నారు అక్కడ. కుక్కల బెడద ఒకటి ఉంది. ప్లస్ మైనస్ ఏంటంటే ఇంకా మా ఇష్యూ డ్రైనేజీ సమస్య ఒకటి ఉంది. ఈ చిట్టడవి సమస్య నేను తీర్చవలసిన సమస్య. దాని గురించి చెప్పవలసి వచ్చింది కమిషనర్ గారికి. దాని గురించి స్టాఫ్ను కూడా ఆదేశించారు ప్రత్యేకంగా వెళ్ళి చూడమని. మున్సిపల్ ఆఫీస్లో గ్రీవెన్స్కి రావడం జరిగింది. స్థానిక 41 డివిజన్ నుంచి 2 సమస్యల మీద రావడం జరిగింది. స్థానికులు కూడా రావడం జరిగింది. కమిషనర్ గారు చాలా బాగా స్పందించారు. 2 విషయాలు ఏంటంటే, ఒకటి రైల్వే సైడ్కి సంబంధించి చిట్టడు ఒకటి విపరీతంగా పెరిగిపోవడంతో చాలా సంవత్సరాల నుంచి అది శాశ్వతంగా పరిష్కారం అవ్వట్లేదు. దాన్ని పరిష్కరించమని చెప్పాం. అంటే మేడం ఏమన్నారంటే రైల్వేతో కనెక్టివిటీ ఉంది కనుక రైల్వేతో మాట్లాడి చిట్టడుని తొలగిస్తాం. నెక్స్ట్ ఆల్రెడీ మీరు అడిగిన ప్రహారీని కూడా డెఫినెట్గా రైల్వేలతో మాట్లాడి కట్టించి ఏర్పాటు చేస్తాం. అలాగే ఇంకొక సమస్య ఏంటంటే, గాంధీనగర్కి వచ్చేటప్పటికి సీసీ రోడ్లు ఎప్పుడో ఇంచుమించు 30 ఏళ్ల క్రితం వేసిన రోడ్లు ఉన్నాయి. అవన్నీ రోడ్లు కూడా శిథిలమైపోయాయి. ఇప్పుడు వర్షాకాలం కనుక ఆల్రెడీ లోతడి ప్రాంతంలో ఉండడం వల్ల మునిగిపోతున్నాయి. దాంతో స్థానికులు బయటకు వచ్చేటప్పటికి వాహన జల్లు బయటకు వచ్చేటప్పటికి ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కలిపి మేడం ఏమన్నారంటే డెఫినెట్గా ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకుని ఏదైతే అత్యవసరం ఉందో దాంట్లో డెఫినెట్గా రోడ్లన్నీ వేసి పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మేడం గారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున ధన్యవాదాలు.